వెల్కమ్ టు టిఎస్ న్యూస్. దినేష్ కార్తిక్ అందరూ డీకేగా పిలిచేటువంటి ఇండియన్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్. ఆర్సీబీ తరఫున ఈ ఏడాది ఐపీఎల్లో ఆడాడు. ఆర్సీబీ ఆర్ఆర్ చేతిలో ఎలిమినేటర్లో ఓడిపోయిన వెంటనే తను ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నట్టుగా అనౌన్స్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్కి గుడ్ బై చెప్పి ఐపీఎల్లో ఆడుతున్నటువంటి దినేష్ కార్తిక్ యాజ్ ఎ బ్యాటర్ అండ్ వికెట్ కీపర్గా కూడా చక్కటి టాలెంట్ ఉన్నటువంటి ఆటగాడు, అందులో అనుమానం ఏం లేదు. తమిళనాడుకు చెందినటువంటి ఈ 39 సంవత్సరాల వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ 2004లో మైఖేల్ వాన్ని స్టంపింగ్ చేయడం ద్వారా మొట్టమొదటి అంతర్జాతీయ వికెట్ని, డిస్మిసల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా 2007లో ఇంగ్లాండ్ మీద సిరీస్ గెలవటంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి దినేష్ కార్తిక్ తమిళనాడుకి డొమెస్టిక్ మ్యాచెస్ ఆడుతూ ఉంటాడు. అలాగనే ఐపీఎల్లో కూడా ఢిల్లీ డేర్ డెవిల్స్, ముంబై ఇండియన్స్, కేకేఆర్, లక్నో సూపర్ జైంట్స్ అండ్ ఈవెన్ ఆర్సీబీ, ఇలా వివిధ రకాలైనటువంటి ఫ్రాంచైజీలకి ఆడాడు. కేకేఆర్కి క్యాప్టెన్సీ కూడా చేశాడు. ఓవరాల్గా టెస్ట్ క్రికెట్లో 1000+, అలాగనే వన్డేల్లో కూడా 1000+ రన్స్ ఉన్నటువంటి బ్యాట్స్మెన్. శ్రీలంకలో జరిగినటువంటి నిదాహాస్ ఫైనల్స్లో లాస్ట్ బాల్ 6 కొట్టి ఇండియాకి విజయాన్ని అందించడంతో మరొకసారి దినేష్ కార్తిక్ అందరి దృష్టిని ఆకర్షించాడు. వికెట్ల వెనకాల చాలా టాలెంటెడ్, కానీ ధోని ఎరా నడుస్తూ ఉండటంతో దినేష్ కార్తిక్కి సరైనటువంటి అవకాశాలు రాలేదు అనే చెప్పుకోవచ్చు. 2014లో ధోని రిటైర్ అయిన తర్వాత కార్తిక్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనుకున్నాం, కానీ లాంగర్ వెర్షన్ గేమ్కి వృద్ధిమాన్ సహా సరిపోతాడు అనే ఉద్దేశంతో సహా వైపు సెలెక్టర్లు మొగ్గు చూపారు. అలాగనే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కీలకమైనటువంటి ఫినిషింగ్ రోల్ని పోషించడంతో మరొకసారి ఇండియన్ టీంకి అతనికి పిలుపొచ్చింది. T20 వరల్డ్ కప్లో ఉన్నాడు, కానీ పెద్దగా ప్రదర్శన చేయలేదు కాబట్టి మరొకసారి సైడ్ లైన్ అయిపోయాడు. ఈ ఏడాది కూడా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ దాకా వచ్చింది అంటే ఆన్ టాప్ విరాట్ కోహ్లీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో, డౌన్ ది ఆర్డర్ యాజ్ ఏ ఫినిషర్ ఖచ్చితంగానే దినేష్ కార్తిక్ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా అంతే ఉంది. చాలా వేగంగా వికెట్ల మధ్యన పరిగెడుతూ ఉంటాడు. మంచి ఫిట్నెస్ లెవెల్ని మెయింటైన్ చేస్తూ ఇంకా 1-2 ఏళ్ళు ఆడేటువంటి ఆట ఉన్నా కూడా మొత్తానికి తన యొక్క రిటైర్మెంట్ని అనౌన్స్ చేశాడు. అయితే ఇప్పటికే కామెంటేటర్గా సక్సెస్ అయినటువంటి దినేష్ కార్తిక్ తన మిగిలినటువంటి లైఫ్ని కామెంటేటర్గా కొనసాగిస్తూ క్రికెట్ అభిమానుల్ని అలరిస్తూ ఉంటాడు అనటంలో ఎటువంటి అనుమానము లేదు. ఏదైనా కూడా టాలెంట్ ఉన్నా తన ముందు మరొక జైన్ ధోని రూపంలో ఉండటంతో ఎక్కువగా అవకాశాలు లభించలేదు దినేష్కి అని చెప్పేసి చెప్పచ్చు. ఎనీవే, వెల్ డన్ డీకే ఫర్ ది కంట్రీ అండ్ టిఎస్ న్యూస్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఎస్ న్యూస్.